తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్ లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్ లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. డిఫెన్స్ రంగమైనా ఏ రంగం వేసినా ఆనాటి న్యాయ
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పాతాళంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒక ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడి నుండి అటు లండన్ వెళ్లారు. లండన్ లో సంబంధిత పారిశ్రామికవేత్తలతో సమావేశంతో పాటు అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. వారితో సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగిందని, అంటే రానున్న ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీయే పూర్తి సీట్లు సాధిస్తుందని ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీపై ఇటీవల జరిగిన పరిణామాలు వస్తున్న కామెంట్ల మీద కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 100 మీటర్ల లోతులో పాతి పెడతామని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ కు ఒక రకంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే కొంతమంది నేతలు, కింది స్థాయి నేతలు కూడా ఇటీవల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని కొంతమంది వ్యాఖ్యలు చేయడం, ఆ ప్రభుత్వం తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూస్తామని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ తరఫున కొంతమంది లీడర్లది ఇటీవల కొందరు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంటే మీది స్థాయి నేతలు 100 రోజులు వేచి చూస్తాం, 420 హామీస్ అని ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ నుండి కౌంటర్ వస్తున్నప్పటి నుంచి సీఎం నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి కామెంట్స్ రాలేదు, ఈ స్థాయిలో హెచ్చరికలు రాలేదు. కానీ లండన్ వేదికగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశం మొదలైంది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్ సమావేశాలు పెడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది, ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి పార్లమెంట్ లో అని చెప్పి, తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే ఒకవైపు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు 10 రోజుల్లో బయటకు వస్తారు, అంత సెటరేట్ అయిపోతుంది, బీఆర్ఎస్ పల్లి పుంజుకుంటుందని వాళ్ళ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే డి అంటే డి అన్నట్టు ఆయన మాట్లాడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో దీని పరిణామాలు వేసి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.